స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం తల్లిదండ్రులను సన్మానించుము. మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ముందు మన స్తుతి అంశంలో భాగంగా తల్లిదండ్రులను సన్మానించే వారిగా మనం ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన అంశము యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అనేక బోధలు, అనేక మాటలు తన బిడ్డలకు ఆయన అందించాడు. అందులో ఒక మాటే మనం చదువుకున్న తల్లిదండ్రులను సన్మానించవలను. 16వ వచనంలో చూస్తే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకైన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానించవలను, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలననే మాట అని చెప్పెను. ఏ మాటలు మనకి నిర్గమాకాండంలో కూడా మోషేకి దేవుడు అందించిన 10 ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞలను కూడా మనము అక్కడ ఆజ్ఞలే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ జ్ఞాపకం చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. అక్కడ 10 ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞలు ఇక్కడ యేసు ప్రభు వారు జ్ఞాపకం చేశారు. నిర్గమాకాండంలో ఆయన దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు 20వ అధ్యాయం, నిర్గమాకాండము 20వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 8వ వచనములో, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకునము. 12వ వచనంలో, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అదే మాట నిర్గమాకాండంలో దేవుడు మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ, నీ తల్లిని తండ్రిని సన్మానించుము. అదే ఆజ్ఞలు ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్య అయినను, అతని దాసి అయినను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిద అయినను, నీ పొరుగువాని దగ్గు దేనినైను ఆశింపకూడదని చెప్పాను. ఇవన్నీ దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు. అవే ఆజ్ఞలని యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యొద్దకు ఒకళ్ళు వచ్చారు. ఒకడు ఆయన యొద్దకు వచ్చినట్లుగా 16వ వచనంలో చూస్తున్నాం. ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి? ఒకవేళ పరలోకానికి వెళ్ళాలి అంటే, నిత్యము ఉండే ఆ పరలోక పట్టణంలో నిత్య జీవములో నేను పాలు పొందాలంటే నేను ఏమేం మంచి కార్యాలు చేయాలని దేవుణ్ణి అడుగుతుంటే, మంచి కార్యం చేయాలని నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే, జీవములో ప్రవేశించగల ఆజ్ఞలు చేయాలని చెప్పి మళ్ళీ ఆయన అన్నీ చెప్తున్నాడు. యేసు చెప్తున్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకు, తల్లిదండ్రులను సన్మానించము. యేసు ప్రభు వారు కూడా ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు తల్లిదండ్రులను సన్మానించాడు. తల్లిదండ్రులను గౌరవించుకునే ఆ లక్షణం, ఆ అలవాటు, తల్లిదండ్రులను సన్మానించే ఆ అలవాటు, తల్లిదండ్రుల్ని సంతోషపెట్టే అలవాటు యేసు ప్రభు వారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నాడు. ఉదయకాలం మందు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా, ఈ ఆజ్ఞలు మన జీవితాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అనేక మాటలు ఈ లోకములో ఆయన జీవించినప్పుడు అనేక మాటలు ఆయన తన బిడ్డలకు పలికాడు. మీరు ఇలా ఉండండి. తండ్రి తల్లి తన పిల్లలకి బోధిస్తూ ఉంటారు. ఉదయాన్నే లెగవండి, బాగా చదువుకోండి, ప్రయోజకులు కండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆ ఆజ్ఞలు, వాళ్ళు చేసే ఆ ఉపదేశం, వాళ్ళు చేసే ఆ బోధ పిల్లల మేలు కొరకు, పిల్లల క్షేమము కొరకు, పిల్లల అభివృద్ధి కొరకు పెద్దవారు పిల్లలకి సలహాలు ఇస్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు, గైడ్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు కోపంతో దండిస్తూ కూడా ఉంటారు. కారణం, వాళ్ళు ప్రయోజకులు కావాలని, అభివృద్ధిలోకి రావాలని. మన ఆత్మీయ తండ్రి కూడా మనం ఆయన్ని గౌరవించాలి. శారీరక తల్లిదండ్రుల గురించి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే విషయంలో మన ఆత్మీయ తండ్రి,
మన దేవుడు. ఒక మాటను చూద్దామా? యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. మనందరం ఇప్పుడు దాకా తల్లిదండ్రుల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఆత్మీయ తండ్రి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన్ను ఎందరు అంగీకరించెదరో, అనగా దేవుణ్ణి, యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చాడు. నేను పాపాత్ముడై ఉండగా నన్ను రక్షించటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. నా కోసం కలువరి శిలువలో ఆయన మరణించాడు. నాకు రావలసిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. నా పాప భారాన్ని ఆయన తుడిచివేశారు. ఆయన నా కోసం చనిపోయి తిరిగి లేచారు. ఇక నాకు ఏ శిక్షా విధియు లేదు. ఆయనను నమ్ముకుంటే, ఆయన విశ్వసిస్తే, మన పాపములు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కార్చిన అమూల్య రక్తధారలో మనల్ని కడుగుతాడు, శుద్ధీకరిస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు, ఆయన బిడ్డలుగా చేస్తాడని విశ్వాసం ఉంచిన వారికి, తన్ను ఎందరు అంగీకరించరో, తన్ను ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, సొంత రక్షకునిగా స్వీకరిస్తారో వారందరికీ తన నామమందు విశ్వాసం ఉంచేవారికి, అనగా యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచేవారికి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాలమందు దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆధిక్యత, దేవుడు మనకిచ్చిన గొప్ప అధికారం ఏంటంటే, ఈ లోక రక్షకుడు, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, పరలోక పట్టణానికి కర్త, పరలోక పట్టణంలో మహిమగల దేవుడైన ఆ దేవునికి మనం పిల్లలమయ్యాము. ఆయన పిల్లలంగా మనం ఉన్నాము. అలాంటి ఆయన్ని కూడా మనం సన్మానించాలి. ఎలా సన్మానించాలి? ఆయన వాక్యం ప్రకారం జీవించటమే ఆయనను సన్మానించటం. ఆయన ఆకార రూపంలో మన దగ్గర లేడు. వెళ్ళి ఆయన గౌరవించి తిన్నారా, తాగారా అని ఇలా బాగోగులన్నీ చూడటానికి ఆయన ఏ విధంగా మనం సన్మానించగలమంటే, ఆయన ఇచ్చిన లేఖనాలు, ఆయన మనకిచ్చిన వాక్యం, అది చదివి, దాన్ని విని, దాన్ని గ్రహించి, దాన్ని అర్థం చేసుకొని, దాన్ని మన జీవితాల్లో వాక్యానుసారమైన, సత్యవంతమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, నీతికరమైన జీవితంలో మనం జీవించటమే తండ్రిని మహింపరచటం. కాబట్టి తల్లిదండ్రులు సన్మానించుము అనే స్థితిలో మనం కూడా ఉండి, మన తండ్రిని, ఆత్మీయ తండ్రిని, శారీరక తండ్రిని మనం గౌరవించి, అట్లాంటి స్థితిలో మనల్ని కల్పించినందుకు ఈ ఉదయకాలమందు మనం దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా. మీరు అనేక ఆజ్ఞలు, బోధలు ఈ లోకంలో చేశారు. మేము ఏ విధంగా జీవించాలో తల్లిదండ్రులను సన్మానించుమని మీరు మాకు ఇచ్చిన లేఖన ప్రకారం అట్టి స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు, అట్టి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.